సో ఇదే ఫ్రెండ్స్ ఎన్ బై వైర్లెస్ స్పీకర్ అనమాట. సో ఇది వచ్చేసరికి నేను ఇక్కడ లోకల్లో ₹800 తీసుకున్నాను. ఆన్లైన్లో వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే లేవు. అంటే మనకి ఇదే బ్రాండ్లో వేరే స్పీకర్స్ అయితే మనకి అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి మనం స్పీకర్ ఎలా పనిచేస్తుంది, బాక్స్ మీద ఏమున్నాయని చూసేద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఎన్బై అని చెప్పేసి బ్రాండ్ రాస్తుంది. ఇక్కడ స్పీకర్ లోపల ఏ విధంగా ఉంటుందని చూపిస్తున్నారు. ఇక్కడ వైర్లెస్ స్పీకర్ అని చెప్పింది. ఇక్కడ వచ్చేసరికి మోడల్ నెంబర్ 2220 అని చెప్పేసి కనిపిస్తుంది. ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ ఏం లేదు. టాప్లో చూసుకుంటే ఇక్కడ మనకి కలర్స్ ఆప్షన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి లోపల మనకి సిల్వర్ది స్పీకర్ అనేది అవైలబుల్ ఉంటుంది. మేడ్ ఇన్ చైనా అని చెప్పి రాస్తుంది. ఇంకా ఇటు చూస్తే మనకి సేమ్ అదే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 4.2 అంటున్నారు. ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ వచ్చేసరికి 10 మీటర్ల వరకు మనకి ఉంటుంది. పవర్ అవుట్పుట్ వచ్చేసరికి 5 volts. సిగ్నల్ నాయిస్ రేటు, అలాగే వచ్చేసరికి యూఎస్బి వోల్టేజ్, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి 8000 mAh బ్యాటరీ అయితే మనకి ఇందులో ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ లోంచి స్పీకర్ బయటికి తీసి చూద్దాం ఏ విధంగా ఉందనేది. సో ఈ విధంగా మనకైతే ప్యాకింగ్ లో కనిపిస్తుంది. ఇంకా లోపల ఏమున్నాయి బాక్స్ లో. సో బాక్స్ లో మనకి ఏం లేవు. ఇక్కడ చూస్తే మనకి ఒక వైర్లెస్ స్పీకర్ అని చెప్పేసి పోర్టబుల్ యూజర్ మాన్యువల్ అని చెప్పేసి రాసింది. ఇంకంతే. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఉంది. ఇక్కడ చూస్తే ఒక మైక్రో యూఎస్బి కేబుల్ ఒకటి కనిపిస్తుంది. సో ఇది వచ్చరికి మైక్రో యూఎస్బి కేబుల్, అలాగే సెకండ్ సైడ్ ఆక్స్ కోడ్ ఇచ్చినట్టున్నారు దీనికి. సో 2-in-1 అనుకుంటా. ఇది 2-in-1 ఇది. సో ఇంకంతే, ఇంకేం లేవు ఇందులో. సో ఇవన్నీ తీసి పక్కన పెడదాం. సో స్పీకర్ అయితే మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. మంచి వెయిట్ కూడా ఉంది. సో చూడడానికి ఇది మనకి గూగుల్ హోమ్ లాగా ఉంది, సేమ్ లుక్ అయితే. సో నా దగ్గర గూగుల్ హోమ్ కూడా ఉంది, దాన్ని పక్కన పెట్టి చూద్దాం. సో చూడొచ్చు, ఇది గూగుల్ హోమ్. ఇది వచ్చేసరికి ఎన్బై అనమాట. సో స్ట్రెచ్చర్ చూసినట్టయితే ఏదైతే టెక్స్చర్ ఉందో ఇది కనుక మనం చూస్తే ఇది కూడా క్లాతే ఇచ్చారు. సో ఇది క్వాలిటీ కూడా బాగుంది, క్లాత్ క్వాలిటీ. ఇది ఒకసారి కంప్లీట్ మనకి జీన్స్ క్లాత్ లాగా ఉంది. సో ఆ విధమైన క్వాలిటీ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టి ఒకసారి దీన్ని స్పీకర్ ఫిజికల్ ఓవరేజ్ చూద్దాం. సో ఇదంతా చూస్తే మనకి ప్లాస్టిక్ అనుకుంటా, ప్లాస్టిక్ క్లాత్లే అనుకుంటా ఇది. సో ఆ టైప్ అయితే ఉంది ఇది. సో ఇదంతా మనకి స్పీకర్ టాప్ ఫేసింగ్. సో ఇదంతా మనకి చూస్తే సిల్వర్, ఇదంతా మనకి అల్యూమినియం బాడీతో ఇదైతే బిల్డ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక ట్యాగ్ ఇచ్చారు, మనం హ్యాండిల్ చేసుకోవడానికి, ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఇంకా రేర్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్ ఇది. సో ఇది అప్ బటన్. అలాగే వచ్చేసరికి మనకి నెక్స్ట్ ప్రివ్యూస్ బటన్లు కూడా ఇవే. సో ఇంకా మళ్ళీ కాల్ వస్తే కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా, అలాగే కాల్ రిజెక్ట్ చేయడానికి, ఆన్సర్కి, అలాగే ప్లేకి, పాజ్కి, మొత్తానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న హోల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి నేను కూడా ఎల్ఈడి అయి ఉంటుంది. పవర్ ఆన్ చేసినప్పుడు అక్కడ ఇండికేషన్ వస్తుంది అనుకుంటా. మరి మైక్ ఎక్కడ ఇచ్చారు దీనికి. సో మైక్ ఎక్కడ ఇచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి 1 ampere అని ఉంది. సో మనము మామూలుగా మొబైల్స్ పెట్టే ఛార్జర్తో పెట్టచ్చు. మనకి 800 mAh బ్యాటరీ అయితే ఇందులో అయితే బిల్టిన్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఆక్స్ ఉంది, టీఎఫ్ ఉంది, అంటే మనం మెమరీ కార్డ్ని ఇన్సెట్ చేసుకోవచ్చు. మైక్ అని చెప్పి ఇక్కడ రాసుంది. డీసీ ఇన్ అని ఉంది. సో ఇక్కడ నుంచే మనం డీసీ ఆక్స్ రెండు ఇదే మనకి. ఇక్కడ నుండి ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ నుంచే మనం ఆక్స్ కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకంతే, ఇంకేం లేదు మనకి. ఇంకా మొత్తం ఓవరాల్గా చూస్తే మనకు స్పీకర్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి ఆన్ చేద్దాం. బూట్ అవుతుందో లేదో, అసలు పవర్ ఉందో లేదో తెలియదు. బూట్ అయింది. ఓకే, లైటింగ్ ఇండికేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో బూట్ అయితే అయింది. ఇప్పుడు మనం దీన్ని మొబైల్తో కనెక్ట్ చేద్దాం. నా దగ్గర రియల్మీ 1 ఉంది. సో దీంతో కనెక్ట్ చేస్తాను నేను. సో కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని సాంగ్స్ ప్లే చేసి చూద్దాం. వాల్యూమ్ పెంచి చూద్దాం. ఇది ఫుల్ వాల్యూమ్. వాల్యూమ్ చాలా బాగా వస్తుంది.
క్వాలిటీ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, అసలు అదిరిపోయింది. ఇదే పిట్ట కొంచెం కూత గనం అంటారు అనుకుంటా. సో బీట్ అయితే భలేగా వస్తుంది. ఇప్పుడు ఇంకో సాంగ్ పెడతాను, బీట్ ఉన్న సాంగ్. This is me. సో స్పీకర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. సో ఫినిషింగ్ కానీ అన్ని మనకు చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది ఆన్లైన్లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవైలబుల్లో లేదు. నేను ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను. ఆన్లైన్లో కావాలి అనుకుంటే మీకు ఇదే బ్రాండ్లో వేరే మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు కింద నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇది క్యాప్ వచ్చేస్తుందా, రావట్లేదు ఇది. సో దీంతో మన కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. మీరు కార్లో కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మనం ఈ విధంగా హ్యాంగ్ చేసుకొని మనం కాల్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి మనం ఎక్కడైనా చిన్న చిన్న కిట్టి పార్టీస్ అలాంటివి ఏం చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు N/by స్పీకర్ అన్బాక్స్ చూసి దాని క్వాలిటీ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.